అనగనగా ఒక గ్రామంలో చిన్న బాలుడు విహానుండేవాడు. అతనికి శివుడిపై అపారమైన భక్తి. మహాశివరాత్రి రోజున గ్రామంలోని శివాలయంలో జాగారం చేస్తూ భజనలు చేయాలని అతని కోరిక. కాని ఆ రోజు గట్టి వర్షం పడింది. అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. విహాన్ మాత్రం ధైర్యంగా చిన్న దీపం తీసుకుని ఆలయానికి వెళ్లాడు. ఆలయం చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. అతను భక్తితో ఓం నమఃశివాయ అంటూ దీపం వెలిగించి కూర్చున్నాడు. క్రమంగా అతని గానం ఆలయమంతా మార్మోగింది. కొద్దిసేకటికి గ్రామస్థులు ఆ స్వరం విని ఆశ్చర్యపోయారు. వర్షాన్ని లెట్టచేయకుండా ఒక్కొక్కరుగా ఆలయానికి చేరుకున్నారు. అందరూ కలిసి జాగారం చేసి భజనలు చేశారు. ఉదయమయ్యేసరికి వర్షం ఆగింది. గ్రామ పెద్ద అన్నాడు, విహాన్ భక్తివల్లే ఈ శివరాత్రి ఇంత ఆనందంగా జరిగింది. భక్తి, ధైర్యముంటే దేవుడి కృప తప్పకుండా లభిస్తుందనే సందేశంతో ఆ గ్రామం సంతోషంగా నిలిచింది.